వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక యుగానికి తెరపడుతూ కొత్త అధ్యాయం ప్రారంభమవుతున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. మమతా బెనర్జీ ఆధిపత్యానికి ముగింపు పలికిన తర్వాత బెంగాల్ తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరిని కూర్చోబెట్టబోతున్నారు అనే ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో అనూహ్యంగా ముందుకు వచ్చినటువంటి పేరు బీజేపీ ఫైర్ బ్రాండ్ మహిళా నేత అగ్నిమిత్రా పాల్. మోదీ షా ద్వయం బెంగాల్ కోసం సిద్ధం చేస్తున్న కొత్త రాజకీయ సమీకరణాల్లో అగ్నిమిత్రా పాల్ పేరు బలంగా వినిపిస్తోంది. అగ్నిమిత్రా పాల్ సాధారణ రాజకీయ నాయకురాలు కాదు, అంతర్జాతీయ గుర్తింపు పొందినటువంటి ఫ్యాషన్ డిజైనర్గా ఆవిడకి ప్రత్యేక స్థానం ఉంది. కోల్కతాకు చెందిన ఆమె సినీ ప్రముఖులకు డిజైనర్గా పనిచేసి గ్లామర్ ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు. అయితే బెంగాల్లో రాజకీయ మార్పు అవసరమని భావించి 2019లో బీజేపీలో చేరిన అగ్నిమిత్ర చాలా తక్కువ కాలంలోనే పార్టీకి కీలక మహిళా ఫ్రంట్ ఫేస్గా ఎదిగారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ పార్టీ పోరాట రాజకీయాల్లో ఆవిడ ఎప్పుడు ముందే ఉంటున్నారు. మమతా బెనర్జీ లాంటి దూకుడైనటువంటి నాయకురాలను ఎదుర్కొనేందుకు అదే స్థాయి ఆత్మవిశ్వాసం, దూకుడు, వాగ్ధాటి కలిగిన మహిళా నేత అవసరమని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. అగ్నిమిత్రా పాల్ ప్రసంగాల్లో జాతీయవాదం ఉండటమే కాకుండా బెంగాలీ అస్తిత్వాన్ని ప్రతిబింబించే శైలి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళా ఓటర్లలో బలమైనటువంటి కనెక్షన్ ఏర్పరచగల సామర్థ్యం ఆవిడకు ఉంది అని బీజేపీ అంచనా వేస్తోంది. ఇక సందేశ్ ఖాళీ ఘటనల సమయంలో కానీ, బీజేపీ కార్యకర్తల మీద దాడులు జరిగిన సందర్భాల్లో కానీ అగ్నిమిత్రా పాల్ ఎప్పుడూ ముందు వరుసలోనే కనిపించారు. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి వీధుల్లోకి రావడం, బాధితుల తరఫున గళమెత్తడం ద్వారా ఆమె కేవలం గ్లామర్ నేత కాదు, నేను క్షేత్రస్థాయిలో ఒక కోర్ కార్యకర్తని ఆవిడ నిరూపించారు. కేడర్ని ఉత్తేజపరిచేటువంటి సామర్థ్యం, దూకుడు, రాజకీయ శైలి ఆమె పార్టీ హైకమాండ్ దృష్టిలో ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇక ఆర్ఎస్ఎస్ వర్గాల నుంచి కూడా ఆమె నాయకత్వంపై సానుకూల అభిప్రాయాలు వెళ్ళినట్టుగా ప్రచారం అయితే జరుగుతోంది. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో మోదీ, అమిత్ షా ఎప్పుడూ అనూహ్య నిర్ణయాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో సీనియర్లను పక్కన పెట్టి కొత్త ముఖాలను ఎంపిక చేసినట్లే బెంగాల్లో కూడా అలాంటి వ్యూహమే అమలవుతుంది అన్నటువంటి చర్చ సాగుతోంది. అదే నిజమైతే ఫ్యాషన్ డిజైనర్గా కెరీర్ ప్రారంభించిన అగ్నిమిత్రా పాల్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కుర్చీ వరకు చేరడం భారత రాజకీయాల్లోనే ఒక సంచలన అధ్యాయంగా నిలిచిపోతుంది. అయితే ఇంకా మరోపక్క ముఖ్యమంత్రి రేసులో సువేందు అధికారి కూడా అధిష్టానం దృష్టిలో ఉన్నారు. మమతా బెనర్జీని ఓడించినటువంటి సువేందు అయితేనే అక్కడ సరిపోతారు అనేటువంటి అభిప్రాయం కూడా చాలామంది వ్యక్తపరుస్తూ ఉంటే 15 ఏళ్ల పాటు ఒక మహిళ ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ని తీసుకువెళ్తూ అగ్నిమిత్రా పాల్ని ప్రమోట్ చేయాలి ముఖ్యమంత్రిగా అనేటువంటి విషయం కూడా అధిష్టానం ఆలోచిస్తోంది అనేది కూడా జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. చూద్దాం, అగ్నిమిత్రా పాల, సువేందు అధికారినా, లేదంటే సరికొత్తగా ఇంకొక పేరేమైనా వచ్చి చేరేటువంటి అవకాశం ఉందా? ఇదే కోల్కతాలో ప్రస్తుతం డిస్కషన్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.